పి అనురాధ, లేఖ టీం మెంబర్ని. సో ఈరోజు మనం మహేందర్తో మీట్ అవుతున్నాం. సో మహేందర్ని కలిసిన తర్వాత తన అభిప్రాయాలు ఏంటి, ఈ లేఖలోని అతను ఎలా ఎంటర్ అయ్యారు, మన సృష్టికరణ ఐక్యవేదిక గురించి ఆయనకి ఏం తెలుసు, అసలు ఆయన రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారని తెలిసింది. ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా మన లేఖ తరపు నుంచే ఒక అవార్డు కూడా ఆయనకి ఉన్నది. సో అదేంటో తెలుసుకుందాం. నా పేరు మహేంద్రనాథ్ పట్నాయక్. నాకు ఇప్పుడు లేఖ వాళ్ళు తెలియజేశారు ఏంటంటే, ఈ సంవత్సరం లేఖ అవార్డులో నాకు కూడా స్థానం ఉందని టీచర్ చదువుతున్న అవార్డు ఇచ్చారని చెప్పి, దీనికోసం నాకు మొత్తం టీంకి లేఖ అవార్డు టీం మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఎన్ఎస్ఎస్ ద్వారా. అప్పుడు రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు పేరు మీదుగా అందుకున్నాను. అది చాలా నా లైఫ్లో చాలా బిగ్ అచీవ్మెంట్ అది. ఎందుకంటే రాష్ట్రపతి గారి చేతి మీద నా అవార్డు తీసుకోవడం, అది కూడా తక్కువ ఏజ్లో, చాలా చిన్న ఏజ్లో వచ్చింది అవార్డు నాకు. దాంతోపాటు ఇప్పుడు సృష్టికరణ సమాజంలోనే నాకంటూ గుర్తింపునిస్తూ, లేఖ అవార్డును గుర్తిస్తూ, నా యొక్క సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రపతి అవార్డు ఎందుకు వచ్చింది అంటే, నేను చేసే సర్వీస్ వల్ల. అంటే మేము ఏం చేసామంటే, గ్రామాల్లో ఎక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రోడ్స్ లేవు, కనెక్టివిటీ లేవు. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి, మా వాలంటీర్స్ కలిసి రోడ్ వేయడం జరిగింది అక్కడ. అలాగే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ అవేర్నెస్ పెట్టాం. ఏ స్కీమ్స్ ఉన్నాయి ట్రైబల్స్కి, ఆ అవేర్నెస్ తీసుకురావడం వల్ల మా గురించి ఎక్కువగా మా గవర్నమెంట్ అఫీషియల్స్లోని బాగా ఫోకస్ అయ్యింది. మంచి యువకులు తిరుగుతున్నారు, ట్రైబల్స్ బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నారని చెప్పేసి. తర్వాత మా గురించి ఇంకా చాలా క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సృష్టికరణ కమిటీ ప్రకారంగా మేము శ్రీ అప్పమంది రాజా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృష్టికరణ సంఘం అధ్యక్షులు, వారి యొక్క ఆధ్వర్యంలో, వారి మార్గదర్శనంలో సృష్టికరణ సంఘం తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైతే పేదవారు ఉంటారో సృష్టికరణ సమాజంలోనే, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏ విధంగా రావాలి. అలాగే ఇప్పుడు ముఖ్య సహాయ నిధి వస్తుంది, సీఎం రిలీఫ్ ఫండ్, అత్యధికంగా ఎక్కువగా మన కులంగా వచ్చింది. అది కూడా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దాదాపుగా 38 లక్షలు వచ్చింది. సో ఈ రకంగా అంటే మాకు వచ్చే సహాయం అంటే మేము చేయలేకపోవచ్చు, కానీ మేము ఎక్కడైనా ఒక ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి అధ్యక్షుల వారు తెలియజేస్తే అధ్యక్షుల వారు ప్రభుత్వం ద్వారా వారికి సహాయం చేస్తున్నారు. దీంతోపాటు గ్రామాల్లో కూడా మేము పార్టీ పరంగా, నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోని సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను, అనకాపల్లిలోని మండల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా. సో అక్కడ కూడా ఏంటంటే పొలిటికల్గా కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ అంత కొంత ఉపయోగించి ఆ గ్రామంలోని ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదండి నా గురించి. చాలా బాగా చెప్పారు. అయితే మీరు ఒక హిందీ టీచర్ అంటే ఆ టీచర్ వ్యక్తిలోనే ఉండిపోతున్నా ప్రజలకి సేవ చేయాలి అనే థాట్ అయితే ఏదైతే వచ్చిందో, ఇంకా మెయిన్లీ ట్రైబల్స్కి మీరు సపోర్ట్ చేసి చాలా వరకు రోడ్లు వేయించారని చెప్పారు. సో అలాగే మీ లైఫ్లోని మన సృష్టికరణాలకు కూడా సేవా కార్యక్రమంలో మీరు సృష్టికరణాలకి ఎటువంటి సేవ అందించారు అనేది మాకు కొంచెం చెప్పగలరా? ఎగ్జాంపుల్కి ఒక 1 year బ్యాక్ అంటే శ్రీకాకుళంలో జర్నలిస్ట్ జరిగింది. కృష్ణమాతుడిని వెంకట్రావు గారు అనేసి ఒక పెద్ద లాయర్ గారు, ఏక లాయర్ కానీ ఆయన దగ్గర ఏం సంపాదించుకోలేదు, ఆయన చనిపోయాడండి. చనిపోతే ఆయన చనిపోయిన విషయం పైకి తెలియడం కూడా చాలా లేట్గా తెలిసింది. ఆయన వాళ్ళ సిస్టరే ఉన్నారు అక్కడ. ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం ఏంటంటే ఆ ఏరియాలో ఎక్కువ మన వాళ్ళే ఉన్నారు. సో కానీ ఎవరికి కూడా తెలియలేదు. ఆయన యొక్క అతిథికి కూడా ఎంత దాడి జరిగిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి తీసుకోవడం జరిగింది అంత్యక్రియలు కూడా. సో అటువంటి సిచ్యువేషన్ నాకు లేట్గా తెలిసినంటే నేను ఆ రోజు కృష్ణుడి గారికి ఫోన్ చేశాను, రాజా గారికి చేసిన, సార్ మనం ఏదైనా సరే సహాయం చేయాలి. ఎందుకంటే లాయర్ గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళిద్దరే ఉంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇప్పుడు సిస్టర్ ఒంటరిగా అయిపోయారు. సో వాళ్ళకి మనం ఏం సహాయం చేయాలి, ఆయనకి చేయలేకపోయాం మనకు తెలియక. సో ఇప్పుడు అది తెలిసింది కాబట్టి ఆవిడకి మనం చేయాలి. సో ఆవిడ ఎలా ఆదుకుందామంటే వెంటనే అధ్యక్షుడు గారు అందరితో కలిసి స్టేట్ సంఘం తరఫున, అక్కడ కొంతమంది సచివ సంస్థ తరఫున
గట్ట అమౌంట్ కట్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగ ఏదైనా సరే చేయడం జరుగుతుంది. అలాగే మా అనకాపల్లి ఏరియాలోనే మా సృష్టికరణ సంఘం మెంబర్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోతే స్థానిక ఎమ్మెల్యే ద్వారా మాట్లాడాము. దేని లిస్టుకి అప్లై చేసాము. చేసిన తర్వాత చాలా లిస్టులు ఉన్నాయి, అందులో పేర్లు మాకు రావడానికి టైం పడుతుంది. వెంటనే రాజా గారిని అడిగితే రాజా గారు తరపున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వెంటనే ఆయనకి 2 లక్షలు శాంక్షన్ చేశారు. ఇలాగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మేము అధ్యక్షుల వారికి తెలియజేస్తే అధ్యక్షుల వారు ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తున్నారు. అసలు మీకు అధ్యక్షుల వారు హక్కుమాంతి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? నాకు పరిచయం అంటే నాకు ముందు జేవిజిఆర్ పట్నాయక్ గారు పరిచయం చేశారు. నేను మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారు ఎలక్షన్ క్యాన్వస్లో తిరుగుతున్నప్పుడు ఆయన నా గురువు గారు డిగ్రీలోని చిరంజీవి మాస్టారు. సో ఆయన వెనకాల గెలిపించాలి ఉద్దేశంతో ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నప్పుడు మా అనకాపల్లిలోనే జేవిజీ గారు కనిపించారు. ఇలా నేను పరిచయం చేసుకున్నాను అనమాట. మా ఆయన పట్నాయక్ గారి చిరంజీవి మాస్టర్ గారి స్టూడెంట్ని, సార్కి అలాగే ఓట్లు వేయాలని చెప్పి అప్పుడు వెంటనే ఆయన కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ సృష్టికరణ సాధికార సమితి ఉండేది ఎలక్షన్ ముందు. అప్పుడు ఇంకా పార్టీ గెలవక ముందే సాధికార సమితి ఉంది. దానికి కన్వీనర్గా రాజా గారు ఉన్నారు. ఆయనతో పని చేశారు అన్నమాట. ఇలాగా కుర్రవాడు యాక్టివ్గా తిరుగుతున్నాడు టీడీపీలోని. సో మనం తీసుకుందామంటే రాజా గారు మాతో మాట్లాడడం జరిగింది. సో రాజా గారితో కలిసి యువకులం పాదయాత్రలో తిరగడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో తిరగడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరగడం జరిగింది. సో ఆయనతో ఆ జర్నీ చాలా బాగుంది మాకు. ఆయన పెద్ద వ్యక్తి అయినా సరే మాతో ఇప్పుడు సరదాగా ఉండేవాడు. సో అందువల్ల మమ్మల్ని గుర్తిస్తున్నారు ఆయన. తర్వాత పార్టీ అధికారులు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎక్కడ వదిలేయడం లేదు. ఏ కార్యక్రమం అయినా సరే మమ్మల్ని పిలుస్తారు, ఎంకరేజ్ చేస్తారు బాగానే. అలాగే రాష్ట్ర సంఘంలో ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత నన్ను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఆయన సహాయం వల్ల నాకు అటు రాజకీయంగా అలాగే సంఘంలోనే సామాజికంగా రెండుగా కూడా నాకు డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదే అండి. ఇంకా సో ఇప్పుడు ఉన్న జనరేషన్లోని ఓన్లీ వర్క్కే పరిమితం అయిపోతున్నారండి. ఎక్కడ చూసినా ఎవరు జాబ్లో వాళ్ళు ఎంత బిజీ అయిపోతున్నారంటే కనీసం ఫ్యామిలీలో ఉన్న ఎటువంటి ఫంక్షన్లకు కూడా అటెండ్ అవ్వడానికి కూడా టైం కేటాయించలేకపోతున్నారు. సపోజ్ ఒక దగ్గర ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అంటే అరగంటో గంటో పర్మిషన్ తీసుకొని అక్కడ అలా ముట్టేసి వచ్చేస్తున్నారు తప్ప స్పెషల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళైనా ఏదైనా చూడండి, గుంపులుగా జనాలు 2-3 రోజులు 5 రోజులు వచ్చి ఉండిపోయేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వర్కింగ్ అవ్వడం వల్ల ఈవెన్ వర్కింగ్ లేకపోయినా ఇంట్లోనైనా మా ఆయనకి ఇది అవ్వదండి, లేదంటే నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారండి, ఇలా చెప్పుకుంటూ ఇది అవుతారు. కానీ మీరు అవతల ఇంట్లోని వర్క్ చూసుకుంటూ అవతల స్కూల్ చెప్పుకుంటూ ఇలాగే ఈ సోషల్ మీడియాలో అంటే జనాలందరి మధ్యలోకి వెళ్ళి ఇంత దీనిగా అంటే టైంని అసలు ఎలా మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? అది మన వచ్చిన జనరేషన్, న్యూ జనరేషన్, ఈ జనరేషన్ పిల్లలకి మీరు మీ అభిప్రాయం అంటే మీ ఒక సజెషన్ ఎలా ఇవ్వగలరు? నా సజెషన్ ఏంటంటే నాకు మోడర్న్ టాపిక్ మేనేజ్ సోషల్ యానిమల్. సమాజంలో ఒక సభ్యుడివి అంటే జస్ట్ చెప్పుకోవడానికే కాదు, సమాజాన్ని నువ్వేం చేయాలి, నీ వంతు ఏం చేయాలి, కుటుంబంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు కష్టపడాలి. సేమ్ టైం సమాజంలో కూడా ఉన్నావు, సమాజం బాగుండాలంటే నువ్వు కూడా కష్టపడాలి. ఆ సమయాన్ని నీ కుటుంబానికి కేటాయించాలి, నీ వర్క్ ఇక్కడ కూడా కేటాయించాలి. వర్క్ ఈజ్ ఎ గాడ్, దానికి గౌరవిస్తాం, మన కడుపు నింపుతుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం సమాజం నేను గుర్తిస్తుంది కాబట్టి సమాజానికి సేవ చేయాలి. సేవ ఒకటే కాదు, సో ఎవరికైనా సరే మాకు సజెషన్ ఇవ్వచ్చు, అయితే ఉపాధి కల్పించవచ్చు. అట్లీస్ట్ అది కూడా చేయలేకపోతే ఎవరో తప్పుదారు వెళ్తుంటే వెళ్ళకుండా మాకు కంట్రోల్ కూడా చేయవచ్చు, అది కూడా ఒక మంచి పని. దీంతో పాటు చాలామంది అంటుంటారు బర్త్డేకో పెళ్ళికి వెళ్ళమని చెప్తారు, అదే ఒక చావు ప్రోగ్రాంకి వెళ్ళమంటే వెళ్ళదు అంటారు. ఎవరు చనిపోతే మహిళ అంటారు, అది తప్పది. చనిపోయినా అటువంటి కార్యాలు కూడా వెళ్ళాలి. ఇవాళ వెళ్తేనే రేపు పొద్దున నీకు ఏదైతే ఆ నలుగురు వస్తారు. ఆ రకంగా మన పెద్దలు కూడా పిల్లల్ని ఏం చేయాలంటే అన్ని కార్యక్రమాలు పంపించాలి, వాళ్ళు తెలియజేయాలి. ఏంటంటే కేవలం మన జీవితంలో పుట్టినరోజు పెళ్ళిళ్ళే కాదు, ఈ యొక్క
చావు కార్యక్రమాలు కూడా. ఎందుకు అంటే మనిషి అంటే ఆ యొక్క జీవానికి కూడా వాల్యూ ఉండాలి. రేపు పొద్దున నీకు ఏదైనప్పుడు ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి నువ్వు 10 మందితో వెళ్ళినప్పుడే ఆ 10 మంది యొక్క సహకారం నీకు ఉండాలంటే నువ్వు కూడా తిరగాలి. వాళ్ళ కష్టమైనప్పుడు నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏముంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నీకు తెలుస్తాయి. ఏం వెళ్ళకుండా ఇంట్లోనే కేవలము పుట్టినరోజులకి శుభకార్యాలకే వెళ్తే నీకు కష్టం వచ్చినా మాత్రం ఎవరు రాడు. పైగా మన కమిటీ చాలా చిన్న కమిటీ. ఇటువంటి చిన్న కమిటీలోనే అందరూ కూడా కలిసి ఎటువంటి కార్యక్రమాలు పాల్గొంటే బాగుంటుంది. అది నా ఉద్దేశం. అంటే జనరేషన్ పిల్లలకి మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా అన్ని పెద్దలు ఏవైతే చేస్తున్నారో, పెద్దలు ఎటువంటి కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేసి మన కులం గురించి కానీ మనం చేసే పనుల గురించి కానీ ఏ విషయంకైనా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు నేర్చుకునేలా చేయాలి అనేసి చెప్పాలన్నమాట. సో మహేంద్ర గారికి ఇప్పటి వరకు ఆయన చెప్పిన సేవలు కానీ వీటి గురించి కానీ రేపు వచ్చే అవార్డు అది చెప్పుకోవడంలోని అతిశయోక్తి ఏమీ లేదండి. అయితే రేపు ఏ అవార్డు వస్తుందో మనం రేపు ఫంక్షన్లో చూద్దాం. సో అందుకే మహేంద్ర గారు మీకు మా లేఖ టీం తరఫు నుంచి మీకు ఆల్ ది బెస్ట్ అండి. లైఫ్లోని మీకు మంచి బాగా ఇంకా ఉండాలి. ఇప్పుడు వరకు మీరు ఏ సేవలు చేశారో అవి కొనసాగిస్తూ అందరికీ కూడా మీరు ఒక మార్గదర్శకంగా కనిపించాలండి. నాకు ఇచ్చి అవార్డు ఇచ్చి గుర్తిస్తున్న లేఖ టీంకి మరొక ధన్యవాదాలు. అందరూ చెప్తుంటే సర్వీస్ అంటే ఏది కాదు, ఇతరులకి గురించి చెడ్డగా చెప్పకపోవడం పెద్ద సర్వీస్. నీకు చేత మంచిగా చెప్పు, లేదా సైలెంట్గా ఉండు. ఇతరులకు ఇప్పుడు చెడ్డగా చెప్పుకో. జీవితంలో వచ్చేసి అతిపెద్ద మేలు ఏదైనా ఉంటే అదే. థ్యాంక్ యూ.